రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి పేదలకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. సాదా బైనామా భూములపై 2027 వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ 3 లక్షల ఎకరాల నిషిద్ధ జాబితాలోనే ఉంటుందని చెప్పారు. మంత్రి అనగానే ఇక్కడ ఈ విధంగా వెల్లడించారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. పేదలకు న్యాయం జరిగేలా అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్కి సంబంధించి ఈయనైతే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట. యాజమాన్య హక్కుల కల్పనపై నిర్ణయం అయితే తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ అయితే ఇక్కడ తెలపడం అయితే జరిగింది. గత ప్రభుత్వం 20 ఏళ్ళలో దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన వ్యవహారంలో భారీగా అవకతవకలు అయితే చోటు చేసుకుని వెల్లడించింది. నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తొలగించారని గుర్తించిన సుమారు 5 లక్షల ఎకరాల భూమిని 10 కేటగిరీలు వర్గీకరించి పరిశీలించామని తెలిపారు. వీటిలో భూ రికార్డులు లేనివి 2.8 లక్షల ఎకరాలు, వాగులు వంకల్లో ఉన్నవి మరో 3,000 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. వీటిని నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితాని తప్పించి వాటి యజమానులకు గత వైకాపా ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేసిందని ఇక్కడ మండిపడ్డారు. అమ్మాయిలకు అంటే పార్టీ ఆయనాలకు అయితేనే. ఇక మిగిలిన 8 కేటగిరీల భూముల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా స్పందించి ఉందని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన భూ సమస్యల పరిష్కార మార్గంపై మరొకసారి అయితే సమావేశమయ్యారనమాట. ఇందులో మనం చూసుకుంటే మంత్రి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే సీఎం చంద్రబాబుకు ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై నివేదిక అయితే అందజేస్తామని, చట్టవిరుద్ధంగా పేదల భూములను ఫ్రీ హోల్డ్ చేసిన వాటిని తిరిగి తీసుకోం, మళ్ళీ పేదలకి అసైన్ చేస్తాం, 20 ఏళ్ళ తర్వాత ఫ్రీ హోల్డ్ చేస్తాం. గత ప్రభుత్వం కొన్ని ప్రైవేటు వ్యక్తుల భూములను నిషిద్ధ జాబితాలకు అయితే చేర్చింది. నిషిద్ధ జాబితా నుంచి కొన్ని ప్రైవేటు భూములను తప్పించింది. వీటిని పరిశీలించి అర్హులకు నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. నిషిద్ధ జాబితాలోని ప్రైవేటు భూములు చేర్చేందుకు ఒక విధానం అయితే రూపొందించాం. దీనిపై సీఎంతో చర్చించాల్సి ఉంది అని, నాలా రద్దుపై కూడా సమావేశంలో చర్చించాం. వాగులు వంకలు కొన్ని చోట్ల ప్రైవేటు భూములు గుండా కూడా వెళ్తున్నాయన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై మరోసారి చర్చిస్తాం. సాదా బైనామా భూములకు సంబంధించి ల్యాండ్ రికార్డులుగా మార్చేందుకు ఉన్న గడువును 2024 నుంచి 2027 వరకు పొడిగించాం అని అన్నారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేసు, నారాయణ మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు. సో ఈ విధంగా భూములకు సమస్యకు సంబంధించి మీటింగ్లు అయితే జరిగిందనమాట. మీటింగ్ అయితే పెట్టారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి చంద్రబాబు గారి దృష్టికి అయితే తీసుకెళ్తామని చెప్పారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని